సింధు నాగరికత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. ఇది 3వ పార్ట్. 1, 2 చూసిన తర్వాత దీనికి రండి. ఓకేనా అండి. మనం 98 క్వశ్చన్. సిస్త్ అనగా ఏమిటి? సిస్త్ అనగా ఏమిటి? ఆన్సర్ చూసినట్లయితే ఇటుకల అరలు కల సమాధులు. ఇటుకల అరలు కల సమాధులు. నెక్స్ట్ క్వశ్చన్. మానవుడు సంచార జీవనం నుండి స్థిరజీవిగా మార్పు చెందిన భారత ఉపఖండంలో ఆనవాళ్లు లభించిన తొలి ప్రదేశం ఏది? మెహర్గఢ్. ఆన్సర్ వచ్చేసరికి మెహర్గఢ్. ఈ మెహర్గఢ్ అనేది ఎక్కడ ఉన్నది? బోలాన్ పాస్ దగ్గర. ప్రాచీన నదీ లోయ నాగరికతలన్నిటిలోనూ విస్తీర్ణ దృష్ట్యా అతిపెద్ద నగరం ఏది? ప్రాచీన నదీ లోయ నాగరికతలన్నిటిలో విస్తీర్ణ దృష్ట్యా అతిపెద్ద నాగరికత ఏది? సింధు నాగరికత. వీళ్ళు నిర్మాణానికి కాల్చిన ఇటుకలను ఉపయోగించిన ప్రథమ నాగరికత ఏది? అప్పట్లోనే కాల్చిన ఇటుకలను ఉపయోగించేవాళ్ళు. వాళ్ళే సింధు నాగరికత. సింధు నాగరికతలో అతి విశిష్టం అంశం ఏది? వాళ్ళు అప్పట్లోనే భూగర్భ మురికి నీటి పారుదల అంటే డ్రైనేజీ సిస్టమ్ ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్. మొహెంజోదారోలో గల అతిపెద్ద స్నానవాటిక యొక్క ఆకారం. స్నానవాటిక ఉంది కదా మొహెంజోదారోలో, దాని ఆకారం చతురస్రాకారం. హరప్ప ముద్రికలు శుభ్రమైనవిగా పరిగణించబడే ముద్రిక ఏది? అదే చేప ముద్రిక. సింధు నాగరికత కాలాన్ని నిర్దేశించడంలో అతి ప్రధాన ఆధార ఏది? ముద్రికలే. నిర్దేశించడంలో ముద్రికలు. తర్వాత క్వశ్చన్. సింధు వాసులు వాడిన కుండలకు గల మరొక పేరేమిటి? బ్లాక్ పాలిష్డ్ వేర్ పాటర్. సింధు ప్రజలు సుందరమైన ఆట వస్తువులను, బొమ్మలను ఏ మట్టితో చేసేవారు? వాళ్ళు బొమ్మలు, ఇటుకలు అవన్నీ కూడా కాల్చిన ఎర్ర మట్టితో చేసేవాళ్ళు. గాయాలకు లోనై చనిపోయినట్లుగా ఉన్న అస్థిపంజరాల సమూహము లభ్యమైన సింధు నగరం ఏది? గాయాలకు లోనై చనిపోయినట్లు ఉన్న అస్థిపంజర సమూహము లభ్యమైన సింధు నగరం ఏది? మొహెంజోదారో. అత్యధిక సంఖ్యలో నివాస గృహాలు, అత్యధిక జనసాంద్రత గల సింధు నాగరికత నగరం ఏది? అత్యధిక సంఖ్యలో నివాసాలు, జనసాంద్రత ఉన్నది మొహెంజోదారో. సింధు నాగరికతలో నగరాలన్నిటిలోనూ తూర్పు దిక్కున ఉండే తూర్పున వాకిలి ఉండేట్లుగా ముఖద్వారం కలిగి ఉన్న ఏకైక పట్టణం లోతాల్. సింధు నాగరికతలో వర్ధిల్లిన పరిశ్రమలలో ఒకటైన పూసల పరిశ్రమ అత్యంత ప్రముఖ కేంద్రం ఎక్కడ ఉన్నది? పూసల పరిశ్రమ అనేసరికి బన్వాలి. ప్రస్తుతం భారతదేశంలో సింధు నాగరికతకు చెందిన అతిపెద్ద పట్టణం ఏది? ప్రస్తుత భారతదేశంలో సింధు నాగరికతకు అతిపెద్ద పట్టణం ధోలవీర్. ఇది ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది ధోలవీర్ అనే. సింధు వాసులు బబిలోనియాతో వాణిజ్యంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆ పాత్ర పోషించిన రేవు పట్టణం ఏది? ఓడరేవు అనగానే లోతాల్ కాదండి, సుత్కజెండర్. సింధు సమాజం ప్రధానంగా మాతృస్వామిక సమాజం. సింధు ప్రాంతాన్ని సింథెన్ అని పిలిచింది ఎవరు? సింథెన్ అందెవరు? గ్రీకులు. ఈ
సింథెన్ అని పిలిచింది ఎవరు? గ్రీకులు. అసలు ఆ సింథెన్ అంటే ఏంటి? మేలైన పత్తిని పండించే ప్రాంతం అని సింథెన్ ప్రజలు అంటే. హరప్ప ప్రజలు లోహ సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం ఏమిటి? హరప్ప ప్రజలు రాగి నుండి ధాతువు నుండి వేరు చేయుట, రాగిని ముడి ధాతువు నుండి వేరు చేయుట. సింధు ప్రజల కుటీర పరిశ్రమల్లో కల్లా విస్తృతమైనది ఏది? వాళ్ళు పరిశ్రమలు ఉంటాయి కదా, వాటిల్లో ఇటుకల తయారీ ఎక్కువగా. పట్టణంలోని ప్రధాన వీధులు తమ వీధుల్లో దానిని ఒకటి దాదాపుగా క్రమకోణంలో ఖండించుకుంటూ పట్టణాన్ని దీర్ఘచతురస్రాకార విభాగంలో నిర్మించే వ్యవస్థను ఏమంటారు? గ్రిడ్ వ్యవస్థ. ఈ గ్రిడ్ వ్యవస్థలో ప్రస్తుతం ఛత్తీస్గఢ్, మనకి ప్రస్తుత నగరాలలో ఛత్తీస్గఢ్ కనబడుతుంది.